ఆంటీ, అమ్మవారిని అలంకరించడంలో మీ తర్వాత ఎవరైనా ఘట్టమనేని అఖిలాండేశ్వరి అయిన మీరు సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపంలో ఉన్నారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మా నాన్నగారు ప్రచండ భూపతి రాజావారి ఆశయం నడిచొస్తుంది. జయ హో దేవేంద్ర భూపతి రాజా, జయము జయము. లండన్, భూటాన్ దేశాల్లో రాజులున్నారని విన్నాను, కొన్ని ఫోటోలు చూశాను. కానీ ఇప్పుడు మా కళ్ళెదురుగా ప్రిన్స్ ఘట్టమనేని దేవేంద్రను చూస్తున్నాం. పార్వతి, హారతివు. చంద్రముఖి, నీ నోటి వెంట కాంప్లిమెంట్ గాని కామెంట్ గాని ఏదీ రావట్లేదే. నా దేవాన్ని దాంతో చూస్తుంటే నా నోట మాట రావట్లేదంటీ. మాట ఎట్టా వత్తాదిలే చంద్రముఖక్క. నీ కొంగును పట్టుకోవాలనుకున్నాడు, కొత్త బట్టలు పార్వతికిత్తే అది కట్టుకుని బావకది ఆరతిత్తే నీ గొంతులో కందగడ్డ ఇరుక్కున్నట్టుంటాది కదా. ఒక్క నిమిషం పెద్దబాబు గారు. హనుమంతు, హనుమంతు, ఏంటిది? పెద్దవాడివి, నువ్వు నాకేలా దండం పెట్టడం ఏంటి? లే లే. పెద్దయ్య గారి ముందు ఇట్టగే మోకరిల్లి దండం ఎత్తుకునేవ్వండి పెద్దబాబు గారు. ఇవాళ మిమ్మల్ని చూస్తా ఉంటే పెద్దయ్య గారే మళ్ళా ఈ అమ్మగారి దగ్గరికి వచ్చినట్టు అగపడుతుంది బాబు. హనుమంతు, లే లే హనుమంతు. హ్యాపీ దసరా మహి. హ్యాపీ దసరా బ్రో. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే.
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् महाकाली महालक्ष्मी महादुर्गा सरस्वती दुर्गा वराम्बे गौरदेवता लक्ष्मी क्षीरसमुद्राय तनयां श्रीरङ्गधामे सूर्यं समस्तदेवता ఏంటి ఏం చేస్తున్నావు నిన్నే అక్క చంపేస్తాను అక్క అక్క ఆంటీ ఏమైంది ఆంటీ ఏమైంది? ఏడు లతా ఏమైంది భవాని ఏం లేదక్క ఏం లేదు ఒక్కసారిగా అమ్మవారి విశ్వరూపం గుర్తొచ్చి ఒళ్ళు జలధరించింది. అమ్మవారి ముందున్న కుంకుమ నుదుటిన పెట్టుకుని చేసిన తప్పుల్ని క్షమించమని అడుగు. పాపాలు చేస్తే ఇలాగే ఉంటుంది. అలాగే అక్క. చందు ఆంటీ ఆ కుంకుమ పెట్టు. ఆంటీ ఏమైంది? ఆంటీ ఏమైంది? ఏడు లతా ఏమైంది భవాని? ఏం లేదక్క ఏం లేదు. ఒక్కసారిగా అమ్మవారి విశ్వరూపం గుర్తొచ్చి ఒళ్ళు జలధరించింది. అమ్మవారి ముందున్న కుంకుమ నుదుటిన పెట్టుకుని చేసిన తప్పుల్ని క్షమించమని అడుగు. పాపాలు చేస్తే ఇలాగే ఉంటుంది. అలాగే అక్క. చందు ఆంటీ ఆ కుంకుమ పెట్టు.
మహాలక్ష్మి మహాదుర్గా సరస్వతి దుర్గా వరాంబ. ఆంటీ కానివ్వండి. నా వల్ల కాదు బాబోయ్. నిండు నూరేళ్లు బతకాలనుకుంటున్నాను. పండగ రోజున చచ్చిపోవాలన్న కోరిక నాకైతే లేదు. దాన్ని నేను తగులబెడతాను. అమ్మా తమలపాకులు ఎక్కడా? నేను తీసుకొస్తాను. ఐశ్వర్య నేను తీసుకొస్తాను. పార్వతి 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 అయ్యో పార్వతి 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 అమ్మా పార్వతి పార్వతి అమ్మా పార్వతి పార్వతి లేమ్మా ఏమైంది పార్వతి పార్వతి అమ్మా పార్వతి 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 పెద్దబాబు గారు పార్వతి పార్వతి ఐశ్వర్య పార్వతి వాటర్ తీసుకురా. అమ్మా లేమ్మా పార్వతి పెద్దబాబు గారు పార్వతి 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 లే పార్వతి 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 లేమ్మా పార్వతి ఏమైంది పక్కన దీపాలు కూడా లేవు. మంట ఎలా అంటుకుంది?
ఇక్కడికి దీపం ఎలా వచ్చింది? పార్వతి కొంగుకు నిప్పెలా అంటింది? దీపాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఒక్క నిమిషం అమ్మా. నీ అరిచేతులు చూపించు పిన్ని. ఏంటి పెద్ద బాబు? చూపించండి పిన్ని. చూపించండి పిన్ని. దీప్తి, నీ చేతులు చూపించు. చూపించు. చెప్తే వినిపించట్లా? చూపించు. నేను కాదు. నాకు నీ గుండెల్లో స్థానం లేదని ఒక్క మాట చెప్తే చాలు, మీ అందరి ముందు నేనే తగలబడిపోతాను. చందు, చంద్రముఖి, ఏంటి పిచ్చి మాటలు? నా పెద్ద కోడలు ఈ ఇంటికి దీపంలా ఉండాలనుకున్నాను కానీ ఇలా మంటల్లో కాలిపోవాలనుకోలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మా, అమ్మగారు, ఇందులో పెద్దమ్మాయి గారు తప్పేం లేదండి. దీనికంతటికి కారణం ఇదే. అయ్యా, నార్మల్. హనుమంతు, అయ్యా, నోరు ముయ్యవే. అయ్యా, మొయ్యి.
ఇంకా అనుమానం ఉన్న వాళ్ళు, ఆవేశపడుతున్న వాళ్ళు, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు దయచేసి ఈ కొరియర్ ఏ అడ్రస్ నుంచి వచ్చిందో చూసుకోవచ్చు. అమ్మా, హర్బల్ బ్యూటీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మేకోటి పార్వతికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టు పరికిని గిఫ్ట్గా పంపారు ఫ్రమ్ న్యూఢిల్లీ. మన ఫ్రాంచైజీ మిసెస్ గౌతమి పంపించింది. మేకోటి పార్వతి, కేర్ ఆఫ్ ఘట్టంనేని అఖిలాండేశ్వరి, హౌస్ నంబర్ 9-9-999, రోడ్ నంబర్ 9, జూబ్లీ హిల్స్. మన ఇంటి అడ్రస్ కి పంపిస్తే రిసీవ్ చేసుకున్నానమ్మా. నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా బ్రాండ్ అంబాసిడర్ పార్వతికి వాళ్ళు పంపించిన గిఫ్ట్ ఇచ్చానే కానీ పర్సనల్ గా ఇవ్వలేదమ్మా. అది తెలియని వాళ్ళే తొందరపడి అమాయకురాల్ని తగలపెట్టాలని చూశారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరిది తప్పు? తప్పు ఎవరిది కాదు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకూడదని అమ్మవారు ముందుగా మనకిలా చూపించారు. అంతా అమ్మదయ్య. ఏది ఏమైనా ఇలాంటి పని వాళ్ళని తల మీద పెట్టుకుంటే తల వంచుకునేలా చేస్తారని నేను ముందు నుంచి చెప్తూనే నువ్వు ఉన్నాను. కొంచెం తగ్గు. తగ్గుతానక్క. ఒళ్ళు మాత్రమే కాదు, మాట కూడా తగ్గిస్తాను. జరిగిందంతా ఓ దిష్టి కింద జమ కట్టండి. అంతా మర్చిపోయి సంతోషంగా ఉందా? దండం పెట్టుకోండి. అక్క అక్క ఏడుత్తా ఈడ కూసున్నావేంది? నాకు ఒక బువ్వెవరు ఎడతారు? మీరు హెట్టుకొని తినండి. పండుగని పిండి వంటలు చేసినాను. టిఫిన్ బాక్స్ లో పాయసం ఉన్నది, రేకు డబ్బాలో కచ్చికాయలున్నాయి. తీసుకొని తినండి. నువ్వు చాలా బాగా చేసినావని అయ్య మెచ్చుకుంటాడు కదక్క. ముగ్గురం కలిసి తిందా? వదలరా గాని. నువ్వు పో. అయ్యో మెచ్చుకుంటాడంట, మెచ్చుకుంటాడు. గోమ పగిలిలా కొట్టి ఇప్పుడు దౌడ కింద బందర్ రెడ్డెట్టుకోమంటాడా? నాకేమొద్దు పోండి. అయ్య కోపం నీకు తెలుసు కదనే. నిన్ను కొట్టి అమ్మ ఫోటో ముందు నిలబడి బాధపడతాడు. మనని కన్నాడు కాని అయ్య కూడా సంటోడేనేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్క అటు చూడే.
ఆగండి వస్తున్నా. చీప్రాంటికి కోపం వచ్చినా ఆగదు, ఆనందం ఎక్కువైనా ఆగదు. పెళ్లి కూతుర్లిద్దరికి గాజులు వేద్దామనుకున్నాం. వీళ్లతో పాటు పుణ్య స్త్రీలు, పెళ్లి కాని అమ్మాయిలందరూ ఈ రోజు గాజులు వేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు గాజుల పండగ. అవునా? వాట్ ఎ కోఇన్సిడెన్స్ ఆంటీ. మట్టి గాజులు ఓ గాజులపై ఆగాగు ఆగు. నా పేరు రమణ అండి. ఏదో ఒకట్లేవయ్యా, ఈ రోజు నీ పంట పండింది. గంటలో నీ గాజులన్నీ సేల్ అవుతాయి. అలాగా? ఇంత పెద్ద గిరాకీ ఇప్పిస్తున్నందుకు నా కూతురికి 2 డజన్ల గాజులు ఫ్రీగా ఇవ్వాలి నువ్వు. అట్టగేనమ్మా. సరే సరే, పద పద. ఆ గాజులు కూడా తీసుకురా. అట్టగేనమ్మా, అట్టగే. ఆ గాజులు పద, త్వరగా రా. ఎన్ని రంగుల గాజులో! దిష్టి పెట్టకే పార్వతి, పగిలిపోయేలా ఉన్నాయి. 2 గాజులు వేస్తానమ్మా, పగలకుండా చూస్తాను. 2 ఎత్తే ఎప్పుడవ్వాలన్నా? ఒకేసారి డజన్ అయ్యి. చూసావా అక్క దీని ఆత్రం? ఇదేమైనా పాలకోవా? గుప్పెడు తీసి నోట్లో వేసుకోవడానికి. తొందరే ఉంది, నిదానంగా కానివ్వండి. లేదమ్మగారు, నానైతే ఒక్కో సైకి ఒకేసారి డజన్ గాజులు ఎత్తాను. నీకు గాజులు వేయడం వచ్చా పార్వతి? ఇదేమైనా బ్రహ్మ విద్య అమ్మాయి గారు? ఆయన ఆడోళ్ళ గాజులేసుకోడు రాదేటి, ఇడ్డూరం కాపోతే. ఇదేమో డజన్ గాజులు ఒకేసారి ఎత్తానంటుంది. మా చేతికి వేసొత్తాను. ఏంటి పార్వతి, ఒకేసారి డజన్ గాజులు వేస్తావా? వేయి చూద్దాం. గాజులు పగిలితే మొహం పగులుద్ది, జాగ్రత్త. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.